శ్రీ శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. గుంటూరు జిల్లాలో పెదకాకని గ్రామంలో వెంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గంగా బ్రహ్మమ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి అయ్యవార్లకు కూడా అనేక వైదిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు శరన్నవరాత్రుల్లో కార్యక్రమంలో సుప్రభాత సేవ, పంచహారతలు, విఘ్నేశ్వర పూజ, పుణ్యావచాలు, అలాగే ఏకాదశ రుద్రాభిషేకములు, నవార్చనలు, కుంకుమార్చనలు, చండీ హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఈ 10 రోజులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ఈ 10 రోజులు కూడా ప్రతినిత్యం అనేక రకాల అలంకారాలతో శ్రీ అమ్మవారు దర్శనమిస్తారు. ప్రత్యేకంగా అమ్మవారు 3/10/2024 పాడ్యం గురువారం రోజు భ్రమరాంబాదేవి అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారుగా అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే 4/10/24 తేదీన అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే 5/10న శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే 6/10/24న శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే 7వ తారీఖు శ్రీ కదంబ వనవాసిని దేవి అలంకారం. అలాగే 8వ తారీఖు శ్రీ మహాలక్ష్మీదేవి. అలాగే ప్రత్యేకంగా మూలా నక్షత్రం రోజైన 9/10/2024 షష్ఠి బుధవారం రోజు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అలాగే 10వ తారీఖు దుర్గాదేవి అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం, అలాగే 12వ తేదీ ఆఖరి రోజైన నవరాత్రుల్లో చివరి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే భక్తులందరూ కూడా ఈ 10 రోజులు కూడా శ్రీ స్వామివార్ల అమ్మవార్ల దర్శనం చక్కగా జరిగే విధంగా, వారందరికీ కూడా తీర్థప్రసాద వినియోగం చక్కగా జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు కూడా నిత్య రుద్ర హోమం, అలాగే చండీ హోమం కూడా దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రుసుము 1500 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. సమస్త గ్రహదోష నివారణకి, అలాగే ఆరోగ్యానికి, విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన సమస్యలు, అలాగే వ్యాపార అభివృద్ధి, శత్రుబాధ నివారణ, సర్వకార్య సిద్ధికి ఈ రుద్రహోమం ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని శ్రీ స్వామివారి అమ్మవార్ల సన్నిధిలో ఈ రుద్రహోమం, అలాగే చండీ హోమం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతిరోజు 12వ తేదీ రోజు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి సాయంత్రం 4 గంటలకు శమీ వృక్ష పూజ, తదుపరి 6 గంటలకు పంచహారతలు, తదుపరి శ్రీ స్వామివారి గ్రామోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా పెదకాకని గ్రామంలో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ 10 రోజులు కూడా దేవస్థానంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రతిరోజు కూడా సాయంత్రం 5:30 నుంచి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో నాటకాలు, అలాగే కూచిపూడి ఇత్యాది నృత్యాలు, అలాగే భజన కార్యక్రమాలు, భక్తి రంజని, అలాగే ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఈ 10 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిరోజు వీక్షించాల్సిందిగా కోరుతున్నాము. సుమారు ఎంతమంది భక్తులు వస్తారని అంచనా ఉందండి? సుమారు ఈ 10 రోజుల్లో కూడా రోజు సుమారు ఒక 3,000 నుంచి 4,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మూలా నక్షత్రం రోజు ఎక్కువ మంది 10,000 మంది కూడా ఆ రోజు వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ 10 రోజులు కూడా ఉభయదాతలుగా 2,000 రూపాయలు శ్రీ అమ్మవారికి కుంకుమార్చనలో పాల్గొనే ఉభయదాతలు కూడా వారు దేవస్థానంలో వారు రుసుము చెల్లించి వారు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ 10 రోజులు కూడా ఉభయదాతలు ఈ అమ్మవారి సన్నిధిలో ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో విశేషంగా
పాలు పంచుకొని శ్రీ అమ్మవారిని అయ్యవారిని దర్శించి వారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. యావరేజ్గా ఇప్పుడు మీ అంచనా ప్రకారం 4 లక్షల నుంచి 5 లక్షల జనాలు వస్తున్నారండి. దాని తదనుగుణంగా మీరు అన్ని ఏర్పాటు చేశారు. 4 లక్షలకు వస్తారు. 10 రోజుల్లో 10 రోజులు 4,000 మంది 40,000-50,000 మందికి సరిపడా వచ్చే జనాలకి అన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఇబ్బంది లేకుండా. అలాగే ప్రతిరోజు కూడా 2 పూట్ల అన్నదానం ఏర్పాటు చేసాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తులందరూ కూడా 500 మందికి, ఉదయం 500 మంది, సాయంత్రం 500 మందికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం నుంచి.